హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఏసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే గన ఈసెట్ ఫిజిక్స్ నుంచి కైనమాటిక్స్ చాప్టర్ నుంచి అయితే గన మనం అయితే గన ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ని అయితే గన డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ నుంచి అయితే గన ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఇదైతే కన్నా నేను చాలా ఈజీగా మీకైతే కన్నా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దీని నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని అయితే కన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద అయితే కన్నా కామెంట్స్ అయితే పెట్టండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫస్ట్ ఇక్కడ మనకి టాపిక్ అయితే కన్నా ఎక్స్ప్రెషన్స్ ఫర్ మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ వెలాసిటీ అండ్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఈ టాపిక్ అయితే కన్నా ఎవ్రీ ఇయర్ అయితే కన్నా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ అయితే కన్నా కంపల్సరీగా అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఇదైతే కన్నా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఇలా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మనము ప్రీవియస్ వీడియోలో అయితే కన్నా మీకైతే ఒక టాస్క్ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఆ టాస్క్ మీరు ఎవరైనా చేసినట్లయితే కన్నా వీడియో కింద అయితే కన్నా కామెంట్లు అయితే కన్నా ఆన్సర్ పెట్టండి. సో దానికంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా నేనైతే కన్నా ఫస్ట్ ఆ క్వశ్చన్ అయితే కన్నా సాల్వ్ చేసి మళ్ళీ అయితే కన్నా ఈ కాన్సెప్ట్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే టాస్క్ a ball is thrown upward with an initial velocity of 20 meter per second. Find the time it takes to reach the highest point. అంటే మనకేంది, ఒక బాల్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఇనిషియల్ వెలాసిటీ 20 meter per secondsతో త్రో చేసినట్లయితే కన్నా అది మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి, హైయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో మనం అయితే కన్నా క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికి టేక్ G = 9.8 meter per second square అన్నాడు. అంటే G వాల్యూ ఎంత ఇచ్చినాడు, 9.8 meter per second square అయితే కన్నా తీసుకోమని చెప్పాడు. అలాగే ఇనిషియల్ వెలాసిటీ అయితే కన్నా 20 meter per seconds ఇచ్చినాడు. సో దీన్ని యూజ్ చేసి మనం అయితే కన్నా టైం అయితే క్యాలిక్యులేట్ చేయాలి. హైయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీనికి సొల్యూషన్ అయితే కన్నా అట్ ద హైయెస్ట్ పాయింట్ ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, హైయెస్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే 0 అవుతుంది. సో మనకు వచ్చి ఫైనల్ వెలాసిటీ V = 0. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు, U = 20 meter per seconds. G వాల్యూ ఎంత ఇచ్చాడు, 9.8 meter per second square. మనకు ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసి బై యూజింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనమైతే కన్నా దీన్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంది, V = U - GT. సో ఇక్కడ మనకు వాల్యూస్ ఏమున్నాయి, V వాల్యూ 0 వేసుకుంటాం. నెక్స్ట్ U వాల్యూ 20 ఇచ్చాడు, 20 - G వాల్యూ 9.8, T వాల్యూ కనుక్కోవాలి కాబట్టి T అలాగే వేసుకుంటాం. సో ఇప్పుడు మనం T వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి T = 20 / 9.8 వస్తుంది. సో మనకు 9.8 1 = 2.004తో పోతుంది. సో మనకు T వాల్యూ ఎంత వస్తుంది, నియర్లీ 2.04 seconds అయితే కన్నా ఆన్సర్ అయితే వస్తుంది. సో మనం జస్ట్ ఈ ఫార్ములాలో యూజ్ చేసుకున్నట్లయితే కన్నా మనం T వాల్యూ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీనికోసం మనం టైం క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం వాడినాం, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అయితే కన్నా వాడినాం. సో ఇలా వాడైతే కన్నా మనం ఈజీగా అయితే ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు గైస్. నెక్స్ట్ ప్రీవియస్ టాస్క్లోనే సెకండ్ క్వశ్చన్ ఏంది, ఆ బాల్ ఈజ్ థ్రోన్ అప్వర్డ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 20 meter per seconds. సేమ్ ఇనిషియల్ వెలాసిటీతోనే 20 meter per secondsతో అప్వర్డ్ అయితే త్రో చేస్తాం. ఫైండ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాల్. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుందో ఆ బాల్ అనేది అయితే కనుక్కోవాలి. టేక్ G = 9.8 meter per second square. G వాల్యూ 9.8 meter per second square ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఇది కనుక్కోవడానికి మనకు ఇనిషియల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, U = 20 meter per second ఇనిషియల్ వెలాసిటీ. నెక్స్ట్ టైం = 2.04 seconds. ఈ టైం అనేది మనం ప్రీవియస్గా అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో దీన్నే వాడుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి G వాల్యూ 9.8 meter per second square. By using the second equation of motion, S = ut - half GT square. సో మనం దీన్ని యూజ్ చేసి అయితే కన్నా హైట్, మ్యాక్సిమం హైట్ కావాలి కాబట్టి హైట్ అనేది ఎట్లా, డిస్ప్లేస్మెంట్ అనే మీటర్స్లో కొలుస్తాం, హైట్ని మీటర్స్లో కొలుస్తాం కాబట్టి మనము దీనికి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అయితే కన్నా వాడతాం. అప్పుడు మనం ఈజీగా హైట్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో అయితే కన్నా మనం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అయితే ఆన్సర్ వస్తుంది గైస్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ S = ut - half GT square. S = U వాల్యూ తెలుసు 20, T వాల్యూ 2.04 మైనస్ 1/2 ఇంటూ G వాల్యూ 9.8, T వాల్యూ 2.04 స్క్వేర్. సో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S = 40.8 - 1/2 × 9.8 ×
4.16. సో S ఈక్వల్ టు 40.8 మైనస్ 20.38. నెక్స్ట్ S వాల్యూ 40.8 మైనస్ 20.38 తీసేస్తే S ఈక్వల్ టు 20.42 మీటర్స్ అయితే కన్నా మనకు హైట్ అయితే వస్తుంది. సో మనం ఇలా సింపుల్గా అయితే కన్నా ఆన్సర్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిందా, వాళ్ళు ఏమడిగాడు, హైట్ అడిగాడా లేదా డిస్టెన్స్ అడిగాడా, ఏమడిగినాడు. హైట్కి అయితే ఏంది మీటర్స్లో కొలుస్తాం కాబట్టి మనకు హైట్ అనేది ఎలా వస్తుంది, డిస్ప్లేస్మెంట్ యూజ్ చేయాలంటే మనకు S ఈక్వల్ టు UT మైనస్ హాఫ్ GT స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం. అదే టైం కావాలంటే ఏం వాడతాం, ఫస్ట్ ఈక్వేషన్ V ఈక్వల్ టు U మైనస్ GT. దీంట్లో మనకు T వాల్యూ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనకు ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలో తెలుసుకొని ఐడెంటిఫై చేసుకొని దాన్ని అప్లై చేస్తే సింపుల్గా అయితే మనకు ఆన్సర్లు అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు గైస్. ఈజీగా అయితే స్కోరింగ్ చేసుకోవచ్చు ఫిజిక్స్ నుంచి. మీకైతే కన్నా ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనము కాన్సెప్ట్లోకి అయితే వెళ్దాం గైస్. ఇప్పుడు కాన్సెప్ట్ చూసుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఫర్ మ్యాక్సిమం హైట్ టు టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ వెలాసిటీ అండ్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఇది ఎలా వస్తుందంటే, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్ అండర్ గ్రావిటీ. ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే కన్నా మనం వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసామనుకో, సో వీ కెన్ డిరైవ్ ఇంపార్టెంట్ పారామీటర్స్ లైక్ మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ వెలాసిటీ వెన్ రిటర్న్స్ టు ద పాయింట్ ఆఫ్ ఏ ప్రొజెక్షన్. మనం ఏం కనుకోవచ్చు, ఇంపార్టెంట్ పారామీటర్స్ మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, అలాగే వెలాసిటీ వెన్ ఇట్ రిటర్న్స్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇవన్నీ మనమైతే కన్నా ఈ వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ నుంచి అయితే కన్నా ఈ గ్రావిటీ ద్వారా అయితే మనమైతే కనుక్కోవచ్చు. సో దీనికోసం అయితే కన్నా మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకున్నామంటే ఈజీగా అయితే కన్నా మనం ఇవన్నీ కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదే విధంగానే ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనకు ఫిజిక్స్లో అయితే కన్నా క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దాన్ని అయితే జస్ట్ ఈ ఫార్ములాస్ అప్లై చేస్తే మనమైతే ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి ఇవైతే, ఇంట్రెస్ట్గా వినండి. సో ఇప్పుడు మ్యాక్సిమం హైట్ ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ రీచ్డ్ బై ద ఆబ్జెక్ట్ డ్యూరింగ్ అప్వర్డ్ మోషన్. మ్యాక్సిమం హైట్ అనేది ఎలా వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయిందంటే అప్వర్డ్ మోషన్కి వెళ్ళినప్పుడు దాన్నే మనం మ్యాక్సిమం హైట్ అయితే అంటాం. సో అట్ ద మ్యాక్సిమం హైట్ ద ఫైనల్ వెలాసిటీ బికమ్స్ 0. ఇప్పుడు ఒక ఆబ్జెక్టు మ్యాక్సిమం హైట్కి వెళ్తుందంటే అప్వర్డ్ డైరెక్షన్లో దాని ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో V ఈక్వల్ టు 0 అవుతుంది. ఫ్రమ్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, మనకు థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో V² ఈక్వల్ టు U² మైనస్ 2GH. మనకు V వాల్యూ తెలుసు, V ఈక్వల్ టు 0. సో దీన్ని కానీ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0² ఈక్వల్ టు U² మైనస్ 2GH. సో అప్పుడు మనం హైట్ కనుక్కోవాలి కాబట్టి H ఈక్వల్ టు U²/2G వస్తుంది. సో ఇదైతే మనకు ఫార్ములా. సో మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఏంది, H ఈక్వల్ టు U²/2G. ఇలా అయితే మనం ఈ ఫార్ములా అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ద టైమ్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు రీచ్ ఇట్స్ ద మ్యాక్సిమం హైట్. అంటే ఏంది, ఒక ఆబ్జెక్టు మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అనేది టైమ్ ఆఫ్ అసెంట్. యూజింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ V ఈక్వల్ టు U మైనస్ GT. సో ఇక్కడ T ప్లస్లో టైమ్ ఆఫ్ అసెంట్ కాబట్టి T అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఈక్వేషన్లో అయితే కనుక చేసుకున్నట్లయితే మనకు V వాల్యూ తెలుసు. అటు మ్యాక్సిమం హైట్కి వెళ్ళినప్పుడు V వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ V ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం అదే దాన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు U మైనస్ GTA వస్తుంది. సో మనకు టైమ్ ఆఫ్ అసెంట్ TA కావాలి కాబట్టి TA ఈక్వల్ టు U/G అయితే వస్తుంది. సో మనకు TA ఈక్వల్ టు U/G అయితే వస్తుంది. ఇది మనకు ఫార్ములా. సో నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్ చూద్దాం గైస్. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ అయితే ద టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ద టైమ్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు ఫాల్ బ్యాక్ ఫ్రమ్ ద మ్యాక్సిమం హైట్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఇప్పుడు మనకు టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏం జరుగుతుంది, ఒక మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి ఆబ్జెక్ట్ ఎంత టైం పడుతుందో దాన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. అదే టైమ్ ఆఫ్ డిసెంట్ వచ్చి రివర్స్ ప్రాసెస్. మ్యాక్సిమం హైట్ నుంచి ఆ ప్రొజెక్షన్ పాయింట్ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే టాప్ టు బాటమ్. సో దీన్ని మనము టైమ్ ఆఫ్ డిసెంట్ అయితే అంటాం. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ద ఈక్వల్ టు ద టైమ్ ఆఫ్ అసెంట్. ఇప్పుడు మనకు బాటమ్ నుంచి టాప్కి వెళ్ళడానికి టైమ్ ఆఫ్ అసెంట్ అయినప్పుడు సేమ్ టైమే కదా పడుతుంది టాప్ టు బాటమ్ రావడానికి. సో దీన్నే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు ద టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్తాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, TD ఈక్వల్ టు TA.
టీఏ వాల్యూ యూ/జీ అయినప్పుడు టీడీ వాల్యూ ఎంత అవుతుంది, యూ/జీనే అవుతుంది. సో మనకు సేమ్ ఫార్ములా వస్తుంది టీఏకి టీడీకి. టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్, ద టోటల్ టైమ్ ద ఆబ్జెక్ట్ స్టేస్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంది, ఒక ఆబ్జెక్టు టోటల్ టైం ఎంతసేపు ఎయిర్లో ఉంటుంది అన్నదాన్నే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే అంటాం. సో ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ ద టైమ్ ఆఫ్ డిసెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఆబ్జెక్టు గ్రౌండ్ నుంచి టాప్కి వెళ్ళి మళ్ళీ టాప్ నుంచి గ్రౌండ్కి వస్తుంది అంటే దాని అర్థం ఏంది, టోటల్ టైం గాల్లో ఉన్నంత ఫైండ్ అవుట్ చేస్తాం. సో అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు యాడ్ చేసినామంటే మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ సమ్ చేస్తే మనకైతే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే వస్తుంది. సో దానికోసం మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ T ఈక్వల్ టు టీఏ ప్లస్ టీడీ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఇప్పుడు మనకు సిన్స్ టీఏ ఈక్వల్ టు టీడీ, యు నో దట్ టీఏ ఈక్వల్ టు యూ/జీ. టీఏ ఈక్వల్ టు యూ/జీ. సో మనకు T ఈక్వల్ టు 2 అనుకుంటాం, ఎందుకంటే టీఏ ఈక్వల్ టు టీడీ కాబట్టి T ఈక్వల్ టు 2TA. సో ఇప్పుడు మనకు క్యాపిటల్ T టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు 2 × యూ/జీ. సో మనకి ఎంత వస్తుంది, T ఈక్వల్ టు 2u/జీ అయితే వస్తుంది. ఇలా అయితే కనుక మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం గైస్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంది, ఒక ఆబ్జెక్ట్ ఎయిర్లో ఉన్న ఎంతసేపు ఉంటుంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసేది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే అంటాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేయాలంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అయితే సమ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ అండ్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. వెలాసిటీ అనేది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ పాయింట్కి ఎంత వచ్చేదానికి ఎంత పడుతుంది, ఎంత అవుతుంది అనేది మనము ఈ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే వెన్ ద ఆబ్జెక్ట్ రిటర్న్స్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ ద సేమ్ యాజ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని ఇనిషియల్ వెలాసిటీ నుంచి అపార్ట్ సైడ్కి అయితే కనుక ప్రొజెక్ట్ చేసి అది మళ్ళీ సేమ్ వెలాసిటీతో బ్యాక్ వచ్చిందంటే అప్పుడు మనకి ఏమవుతుంది, సేమ్ ప్రొజెక్షన్ పాయింట్ దగ్గరికే మళ్ళీ వచ్చిందంటే అప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుంది, ఇనిషియల్ పాయింట్లో ఎంత ఉంటుందో ఇనిషియల్ వెలాసిటీ సేమ్ అలాగే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి రీచ్ అవుతుంది కాబట్టి ప్రొజెక్షన్ పాయింట్కి సేమ్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుందో రీచింగ్ పాయింట్ అయిన తర్వాత ఉన్న వెలాసిటీ కూడా సేమ్ అంతే ఉంటుంది. సో అది ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఏం చెప్తున్నాడు, వెన్ ద ఆబ్జెక్ట్ రిటర్న్స్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్టెడ్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ ద సేమ్ యాజ్ ద ఇనిషియల్ వెలాసిటీ అంటున్నాడు. మనకు ఎండింగ్లో కూడా సేమ్ వెలాసిటీనే వస్తుంది, సేమ్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అని చెప్తున్నాడు. సో దీన్ని బై యూజింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v ఈక్వల్ టు u - gt/తో చేసి మనకు దాని వెలాసిటీ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్కి రీచ్ అయినప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుంది అయితే కానీ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే v ఈక్వల్ టు u - gt అయితే వాడతాం. సో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ T వాల్యూ తెలుసు, T వాల్యూ ఎంత, T ఈక్వల్ టు 2u/g. సో T వాల్యూని మనం దీంట్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి v వాల్యూ అయితే కనుక్కోవచ్చు. సో T ఈక్వల్ టు 2u/g, v ఈక్వల్ టు u - g ఇంటూ 2u/g. ఈ జీకి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏముంటుంది, v ఈక్వల్ టు u - 2u అవుతుంది. సో u - 2u అంటే ఎంత, -u. v ఈక్వల్ టు -u. సో ఈ నెగిటివ్ సైన్ ఏంది, నెగిటివ్ సైన్ ఏంటంటే ఇండికేట్స్ దట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్స్. అది మనకు ఆబ్జెక్ట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళిందంటే వెలాసిటీ ఏమవుతుంది, పాజిటివ్లో ఉంటుంది. అదే నెగిటివ్లో వచ్చిందంటే వెలాసిటీ అనేది తగ్గుతుంది అని అర్థం. సో ఇదైతే కనుక మనకు వెలాసిటీ కనుక్కుంటాం, వెలాసిటీ అండ్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో మనం ఇలా అయితే కనుక ఈ 5 ఫార్ములాస్ అయితే కనుక యూజ్ చేసుకొని మనం అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గాయస్. ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని మనము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ పడతామో చూద్దాం. దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫైర్ వర్క్స్ రైజ్ టు ద మ్యాక్సిమం హైట్ బిఫోర్ బస్టింగ్, షోకేసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ మ్యాక్సిమం హైట్. ఈ ఫైర్ వర్క్స్ అనేది ఇప్పుడు మనకు అది ఎంత రైజ్ అవుతుంది, మ్యాక్సిమం హైట్కి రైజ్ అవుతుంది బిఫోర్ బస్టింగ్. అది బస్ట్ అయ్యే ముందుగానే మనకి మ్యాక్సిమం హైట్ వెళ్ళి తర్వాత అయితే కన్నా బస్ట్ అవుతుంది. సో ఇది ఏ కాన్సెప్ట్ని షోకేస్ చేస్తుంది, టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ మ్యాక్సిమం హైట్ని అయితే కన్నా షోకేస్ చేస్తుంది.
ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, ఈ 5x మ్యాక్సిమం హైట్ 5x మీద ఎగ్జాంపుల్తో తీసుకొని మ్యాక్సిమం హైట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఇలాంటివన్నీ మనం అయితే కనుక క్యాలిక్యులేట్ చేయమని మనకైతే ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వచ్చు. సో మనం ఇట్లా అయితే ఈజీగా అయితే మనకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఆ టైమ్ ఆఫ్ అసెంట్ లేదా టైం మ్యాక్సిమం హైట్ ఏది ఇచ్చినాడో చూసి దాని ఫార్ములాస్ అయితే ఇంప్లిమెంట్ చేసి ఈ వాల్యూస్తో అయితే సబ్స్టిట్యూట్ చేసి మనకైతే ఆన్సర్ వస్తుంది గైస్. నెక్స్ట్ బాస్కెట్బాల్ షాట్లో రియల్ లైఫ్లో చూసుకుంటే ఆ బాస్కెట్బాల్ ఫాలోస్ ఏ ప్రొజెక్టైల్ పాత్ రీచింగ్ అ మ్యాక్సిమం హైట్ అండ్ రిటర్నింగ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ప్రొజెక్టైల్ పాత్లో వెళ్తుంది, ఇది ఒక మ్యాక్సిమం హైట్కి వెళ్ళి మళ్ళీ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గరికి అయితే కన్నా రిటర్న్ అవుతుంది. సో దీని మీద అయితే కన్నా మనకు ప్రాబ్లమ్స్ అయితే అడగచ్చు. మ్యాక్సిమం హైట్, నెక్స్ట్ వెలాసిటీ, లాస్ట్ టాపిక్ చెప్పుకున్నాం కదా, వెలాసిటీ టు ఏ ప్రొజెక్టైల్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షను, ఇలాంటి వాటి మీద అయితే కన్నా మనకు క్వశ్చన్స్ అయితే అడగచ్చు. నెక్స్ట్ కిక్కింగ్ అ బాల్ చూసుకుంటే వెన్ యూ కిక్ అ బాల్ అప్వర్డ్ ఇట్ ట్రావెల్స్ అప్. మనం ఒక బాల్ని అప్వర్డ్ సైడ్ కిక్ చేస్తే అది ఆ అప్ సైడ్కి అయితే ట్రావెల్ అవుతుంది అండ్ ఇట్ రీచెస్ టు ద మ్యాక్సిమం హైట్, ఇది మ్యాక్సిమం హైట్కి రీచ్ అవుతుంది. దెన్ ఇట్ రిటర్న్స్ డెమోన్స్ట్రేటింగ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ వెలాసిటీ అట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇది దేని షోకేస్ చేస్తాయంటే, ఈ ఒక బాల్ మనం అయితే కానీ అప్వర్డ్ సైడ్లో కిక్ చేసినట్లయితే అది అప్కి ట్రావెల్ చేసి మ్యాక్సిమం హైట్కి అయితే రీచ్ అవుతుంది. మళ్ళీ అది వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ రిటర్న్ అయ్యి బాటమ్ సైడ్కి అయితే వస్తుంది. సో ఇది దీని అందరిని ఏమంటాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్కి అయితే కన్నా డెమోన్స్ట్రేట్ చేస్తుంది. అలాగే వెలాసిటీ అట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, మళ్ళీ అది వెలాసిటీ ఎలా వస్తుంది, సేమ్ అదే పాయింట్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇది వెలాసిటీ అట్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ కింద కూడా ఎగ్జాంపుల్కి అయితే చెప్పుకోవచ్చు. సో ఇవి వచ్చి మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఈ టాపిక్ మీద. సో గైస్ ఇప్పుడు మీకు ఈ టాపిక్ ఈ ఫార్ములాస్ అయితే కానీ అర్థమైనాయి అనుకుంటున్నాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వీటి మీద అయితే కానీ మీకు టాస్క్ ఇస్తాను, ఇదైతే కంప్లీట్ చేసి వాట్సాప్ కమ్యూనిటీలో కానీ పెట్టండి, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో అయితే కానీ కామెంట్ చేయండి గైస్. సో ఇప్పుడు టాస్క్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏంటంటే, ఆ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 30 m/s. ఇప్పుడు మనకు బాల్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో 30 m/s ఇనిషియల్ వెలాసిటీ త్రో చేసినట్లయితే మ్యాక్సిమం హైట్ ఎంత వస్తుంది, టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వస్తుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వస్తుంది, వెలాసిటీ అండ్ రిటర్నింగ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇవి ఎలా వస్తాయి కనుక్కొని మనం అయితే కనుక ఈజీగా అయితే ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని అయితే మనం అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. ఈ ఫార్ములాస్ అయితే కనుక మీరు యూజ్ చేసి వాడిచ్చిన ఇన్పుట్ తీసుకొని మనమైతే కనుక క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేట్ చేసి కామెంట్స్లో అయినా పెట్టండి, లేదంటే వాట్సాప్ కమ్యూనిటీలో అయినా షేర్ చేయండి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి అయితే మీకు యూజ్ఫుల్ కంటెంట్ అయితే లభించింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్. మరిన్ని వీడియోస్తో మీకైతే కనుక యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి మీకైతే హెల్ప్ చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.